ఇప్పుడు ఇక్కడ 2 అర్థం కాని విషయం ఏంటంటే, నాకు ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేశారు. అన్నా నాకో చిన్న డౌటు. 700,00,00,000 మేము పెడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలంటున్నారు. ప్రపంచమే మన వైపు చూడాలంటున్నారు. ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీ అంటే మొత్తం టోటల్‌గా అన్ని దగ్గర కనబడాలంటున్నారు. అలాంటప్పుడు 1000,00,00,000 పెట్టి సినిమా తీస్తున్నాం కదన్నా! మరి సినిమా తీసేటప్పుడు ఒక 200,00,00,000 నష్టం వచ్చిందనుకో, రేవంత్ రెడ్డి గారు ఇస్తారా అన్నా అని అడిగారు. మరి లాభం ఇమ్మంటున్నారు కదన్నా! ఇప్పుడు మరి రేట్లు పెంచితే లాభం రేట్లకి వెళ్ళడం అని మరి రేట్లకి వెళ్ళకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీయలేం కదన్నా అన్నాడు ఒక వ్యక్తి. హ్మ్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీయమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారన్న. మరి 20% వాటా ఇమ్మని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారన్న. కార్మికుడిని ఓనర్‌ని చేస్తున్నాడు. కార్మికుడిని ఏం చేశాడు? వాటాదారుని చేశాడు. ఆ నష్టానికి లాభం ఒక కార్మికుడు ఉంటాడన్నా అని అడిగారు. అది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మీకేం అర్థమైందో, మాకేం అర్థమైందో అర్థం కాలే. కార్మికుల మీటింగ్‌లో మాత్రం 20% రేటు పెంచడానికి వస్తే 20% మీరు వాటా ఇవ్వాలి అన్నారు. వెల్ఫేర్ ఫండు అన్నారు. ఆ 20% అంటే రేటు పెంచడానికి వస్తే మాకు 200,00,00,000 వస్తదని రేట్లు పెంచితే. 40,00,00,000 మేము వెల్ఫేర్ ఫండ్‌కి ఇవ్వాలా? అన్నా మా సెట్ వైట్‌గా కనబడుతుందన్నా. లోన్ అన్నీ చిరుగులే ఉన్నాయన్నా. మా పరిస్థితి ఊరి నిండా అప్పులే, సందుల అప్పులు, ఊరి నిండా అప్పులు, అక్కడ అప్పు, ఇక్కడ అప్పు, అప్పులైపోయి ఏ రోజు అయిపోయి పెడతామో తెలియని పరిస్థితుల్లో మేము 12 మంది ఉన్నామన్నా అన్నాడు. మరి అదేంటి మీరు ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు 1000,00,00,000, 700,00,00,000, 300,00,00,000, 400,00,00,000 మీరు 3 సో 300, 3 కోట్లు, 4 కోట్లు కారులో తిరుగుతారు కదా అంటే అన్నీ డమ్మీ అన్న. మా సినిమా ప్రెస్టీజ్ కోసం, ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం హీరోలను పెంచుతున్నాం తప్ప మేమేమీ పెరగట్లేదన్న. మా ఆస్తులన్నీ తరిగిపోయాయన్న. అమెరికాలో ఉండేటప్పుడు చక్కగా హ్యాపీగా ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ముందుకెళ్ళలేవు, వెనక్కి వెళ్ళాం. ముందుకెళ్తే ఒక పరిస్థితి, వెనక్కి వెళ్తే మళ్ళీ మా పరిస్థితి అప్పులో ఏముంటుందని మా పరిస్థితి ఉందన్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఎలా చెప్పాలి అని. కార్మికులకు వాటా అడుగుతుంటే కార్మికులకు వాటా ఇస్తే మా పరిస్థితి మేము ఎక్కడి నుంచి అప్పు తెచ్చి ఇవ్వాలి? ఏ సినిమా కూడా మాకు వర్కౌట్ కావట్లేదు.